అయ్యా చోరాల బెల్లం కాస్కి బుస్ 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 తమాషా 11 తారీఖు వస్తున్న మాజా బంద్ చేశాని తమాషా తమాషా అని ఎవరికైనా చూపించండి రా. ఆ కొడంగల్ డ్యామ్ లో పడిపోతారు. చాపానికి ఇస్తావా? నీకు అలా బారిని నందన కాబడికి బారిని దాకా బడల్ దాకా ఓటీరి అరే ఏదో సర్జరీ అంటే ఏపీ రాదురా సుబ్రహ్మణ్యం స్వామి ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ విద్యానగర్ సీట్ నంబర్ 44 తెలుసా? అప్రిచన్ హ్యాపీ న్యూ ఇయర్. అరే ఏమైంది మా ఇంటి రోజులు ఏడికి పోయారు? వీడియో స్టార్ట్ అయిందా? అదే మజా ఆయగన్నా భిడు. చలో రైట్ ఇచ్చే చాపానికి ఇస్తావా? నీకు అలా ఇన్ని రోజులు ఏడి ఓలే బాయ్ 2 రూపాయలు ఇస్తారా? ఆకులు ఏవాటినా సంగారాకు కరెక్ట్. నేను చెప్పినాక వాడినాకమన్నది చెప్పు. ఏడి ఓలేరా బాయ్ పరిశాన్ లా తిరిగి నుండి ఎన్ని రోజులు. ఎట్లా అంటే మేము అందరం ఒక టూర్ వేసినాం రా. ఈ డైరెక్ట్ పోదామంటాడు డైరెక్ట్ ఏం చేస్తాడు, అన్నం తింటా అంటాడు, పోయి ఆ అడవి చెట్లకు అన్నట్టు పోయి ఆ కొడంగల్ డ్యామ్ లో పడిపోతారు. అందరూ ఆ నడుము గట్టి తీసుకొచ్చిరుగా, ఆ తాడిని మెడగట్టి తీసుకొచ్చినాం. అమ్మా నీకు తెలుసు ఫస్ట్ ఇంటర్వ్యూ తీసినాం, సెకండ్ తీసినాం, నీకు ఏం తెలుసు అన్ని జోకర్ ఆడమమ్మా. నువ్వేడివేను ఏడిపోలేమమ్మా ఇల్లు కాల్ చేసినాం. ఏడికెంచి కాలేదే పక్కన ఇంట్లో ఉంటున్నాము. నాకే ఇస్తున్నా చేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? పబ్లిక్ అందరు అడుగుతారు బా మిమ్మల్ని. అందుకనే అక్క అందరికి నమస్తే. ఏడి ఓలే మేము ఇటు ఓలే జరా పరిశాన్ బాలే అని చెప్పి కనిపించాలి. చేసేయాలని చెప్పి నాకు మెసేజ్లు చేస్తారు. నేను మొన్నదాకా బడల్ దాకా ఓటీరి అందుకనే వీడియోలు చేస్తారు. మొన్నదాకా బడల్ దాకా ఓటీరి అందుకనే ఫ్రెష్ ఈ రోజే దొరికిండు. అందుకనే కటింగ్ గిటింగ్ వేపించాడు, కూసబెట్టినా. నేను బి చేసుకున్నాం అంతో పాటు. అట్లనే ఇంటిలో మొన్న నువ్వు చేసుకుని వచ్చావు. కటింగ్ ఎంత ఖర్చు పెట్టి ఏంది మళ్ళీ కింద కాడ చేసుకున్నాడు. చాలా తినాలనే కటింగ్ వేసిరల్లా అని పాలోడాడు. పది గుండ్లు ఉండాలి, 9 అయినా ఒకటి ఇంకేసి 11 అయినాయి. తెలువా కాదువా మీరు అట్లా ఇదేనా? ఇద్దరు నవ్వుడు కాదురా, మనం అందరం కలిసి అలా నవ్వుపిజాం అంటే నవ్వుపియనికినే మేము మొగుడు కూర్చున్నాం మేము గైస్. అరే సౌండ్ ఏమిట్రా? వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఆయన వస్తారు రా బే ఏదైనా ఒకటే వీడియో చేసి వెళ్ళిపోతారు. వీడియోలు బి చేసేస్తాం అట్లనే. 10 వీడియోలు బి 10 వీడియోలు ఇప్పుడు అది లాకారు. అరే ఏంది లాకారు? అయితే ఇప్పుడు మనది ఏందంటే మనము ఒక దారిలో పోదామంటే అది చూసి చెప్పురు మనం ఒక దారిలో పోదామంటే ఇక్కడ ఆపుతుండు. ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?
బండి లేదంటుండేడు. దారిలో పోవాలంటే నేను ఆపుతున్నా, నేను స్పీడ్ బ్రేకర్ గా ఇచ్చాడు బాగా అనిస్తాడు. నువ్వు ఆపుతున్నావు. మరి పెట్రోల్ పోస్టోడే లేడు. పూత పూత పైసలన్నీ పట్టుకపోతావారా, పెట్టుకున్నవన్నీ నువ్వు కట్టుకపోతావారా. నేను ఉన్నా పెట్రోల్ పోయినకి. అందుకేనే కదా ఇప్పుడు ఈడి దాకా వచ్చి పెట్రోల్ పోసుకొని సరే సరే ఇగో ఇదంతా కాదురా. 1 చేసినాం, 2 చేసినాం, 3 అనుకో. ఇప్పుడు ఇంటర్వ్యూ పార్ట్ 3 చేస్తున్నారా? ఇన్ని రోజులు మీరు ఏడి వేరు టాపిక్ పైన ఇంటర్వ్యూ పార్ట్ 3 నేను చేస్తున్నా. సరే ఇద్దరిని క్వశ్చన్లు అడుగుతా, ఇద్దరు ఆన్సర్ చెప్పాలి. రైట్. కానీ మచ్చా కానీ ఏమేమే నిజంగా చెప్పా నేను కొట్టింది చెప్పు. నేను కొట్టింది మొన్న 20 మంది. పనికి పోయారని అడిగినావు కదా. అవును. కానీ నేను చూసే వరకు వీడు పొలం పనికి పోయిండు. అన్నా పొలం నమ్ముకున్న రైతు మాత్రం ఎప్పుడు పేదోడే, ఎప్పుడు పేదోడే. ఊర్లో పొలం ఉంటే ఏం చేస్తాం మామ? పనికి రైతు అరే ఒక్క నిమిషం నేను అడుగుతారా? నేను అడుగుతా. ఇప్పుడు నువ్వు ఏ క్వశ్చన్ అని అడుగు, మేము మాట్లాడడానికే దీని స్టేజ్ ముంగడికి వచ్చినావు. స్టేజ్ కాదురా గడ్డి అమ్మను వేను సార్. నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఎందుకు ఆపేసినావు వీడియోలు? ఏం లేదు భయ, పాత డైలాగులు కొట్టగాని వీడియోలు చేద్దామంటే పరిశాలన తిరుగుతున్నా నేను. అయితే ఉన్న ఫోన్ లేదు బాయ్. ఎన్ని గానం మన దిమాకులు ఉన్నాయి, టాలెంట్ ఇట్లా ఉపయోగించుకుందాం అంటే ఫోన్ లేదు బాయ్. అవును బాయ్, ప్రతి ఒక్క పర్సన్ కి ఇట్లా వస్తుంది. నేను ఐఫోన్ ఇస్తున్నారా 1,50,000 16 Pro Max గిఫ్ట్. చలో, ఓ థ్యాంక్ యూ సో మచ్. పండగ తీసుకో. ఫోన్ ఇస్తున్నావు, నీకెట్లా ఫోన్? మళ్ళా ఆయన ఫోన్ ఇక ఉంది ఒకటి సామ్సంగ్. ఏం మచ్చా ఇది? సామ్సంగ్ వీడియోలు లేవు సార్, వీడియోలు లేవు. అట్లా మా ఫ్రెండ్షిప్ అలా ఏం పెట్టే అంతేరా. సరే బాయ్. మళ్ళా ఇప్పుడు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇన్ని రోజులు లేట్ అయింది, అందరికి ఏం చెప్దాం? ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే పబ్లిక్ అందరికి అనిపించలేని అందుకు సారీ. ఇదొకంటే జర పరిశాన్లు ఉండేవి సార్. ఇప్పుడు డైలీ కనిపిస్తా, వంట కనిపిస్తా, లేస్తే కనిపిస్తా, వంట కనిపిస్తా, యూట్యూబ్ లో ఇన్స్టాలో మొత్తం 24 hours చింటూ అని పవర్ ఏడవైడ్ అయినా తెలుసా? చాప అంటారు. మంచి మంచోడి పాప అంటారు. బాయ్ నువ్వు గమ్మురా పీపా. పాపా పీపా కాదు సార్. ఉన్నప్పుడు నన్ను విలువకు వస్తాను. నువ్వు రాను రాను, నేను కుళ్ళ చెప్పేస్తున్నా రాను. ఇప్పుడు చెయ్యి కలిసినే సప్పుడు వస్తాను. చూసినావు ఏమంటుండు? కార్ దిగి ఫోన్ జోబ్ లో పెట్టుకోరా, ఇవన్నీ ఏం చేస్తావు నాకు పిచ్చోన్నా? అరే నువ్వు డాన్ వస్తావు మాకు. నేను అంతే ఏదేదో మాట్లాడుతున్నా. మీరు ఏదేదో మాట్లాడిపిస్తున్నారు. మజాక్ ఆడక తిన్నా ఎప్పుడు మజాక్ కదా, మజాక్ అప్ని రజాక్. నువ్వు మళ్ళీ అట్లనే అందుకనే ఇడు ఉన్నప్పుడు నన్ను పట్టుకా కానీ చెప్తే నువ్వు వినవాడు. నన్ను చూస్తే ఇంకా బోరాన్ అవుతాడు ఆడు. రీసెంట్ గా నేను బిగ్ బాస్ లాగా అడిగారంట కదా బాయ్? అడిగిర్రు కానీ వాళ్ళందరూ ఉన్నారని నేను పోతలే బాయ్. నేను సపరేట్ గా నేను ఒక్కనే ఉంటా. చాది ఈ ఆనుకోండాలా ఈనుకోండాలా అంటే కాదు, ఆ బిగ్ బాస్ లో నన్ను ఒక్కొని ఉండమని అన్నా నేను మళ్ళొచ్చినా బరాబరి చేస్తున్నా బాయ్. నేను జబర్దస్త్ లాగా అడిగిరంట కదా? పోనిస్తలేడు చెప్పురా నువ్వు. జబర్దస్త్ లకి అడిగిరు, కాకపోతే ఆడిషన్ లకి వస్తలేడు. మీరు ఆడిషన్ ఉంటుంది బాయ్. ఆడిషన్ అంటే ఆడ పాటలు పాడుతున్నా, ఆడియో పాట పాడుతున్నాడు. మెల్లగా ఇస్తాడు పోరికి మన బాబూజీ నగర్ బ్యాండ్. మళ్ళీ నాకేమో వస్తా ఆడిషన్ అంటే నేను పట్ట వాడాలనుకునే. దాన్ని మనం ఫేమస్ అయిపోతావు. దాని తర్వాత నీ రియాక్షన్ ఏంది బాయ్? నా రియాక్షన్ ఏం లేదు బాయ్. అంటే ఆగడు వంటలేవాడు బా, అంటే ఆగడు వంటలేవాడు. ఫేమస్ అయితే నీకు ఫేమస్ అయింది అనుకో, కనబడాడు. ఇంక 2-3 కాదు, ఒక 40 మంది నాన్న ఫేమస్ చేసి చూపిస్తా బాయ్. నేను 40 మంది నాన్న ఫేమస్ చేసి చూపిస్తా బాయ్. నేను బాయ్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు బాయ్? నాకు ఫేమస్ ఇష్టం లేదు సార్ మావాడు. బాయ్ నీకు ఫుల్ టాలెంట్ ఉంది బాయ్.
కానీ నువ్వు ఎందుకు యూజ్ చేయవు బాయ్? టాలెంట్ ఉంది కానీ టాలెంట్ వస్తుంది కానీ టాలెంట్ తెచ్చుకుంటలేడు. అందుకని నువ్వు నన్ను అడిగేటప్పుడు నీకు చెప్తా మా అమ్మ అని తీసుకురాకంటాడు చూడు. టాలెంట్ ఉంది కానీ టాలెంట్ వస్తే అంటున్నాడు. లాస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూలా మనోని శ్రీశైలం ఏదో అయిందని అన్నారు, అందుకే కనిపించలేదు. కాన్సెప్ట్ ఏంది అసలు? ఊర్లో అయిన ఉండే సర్జరీ ఊర్లో అయిన ఉండే. ఇక ఆడవి సర్జరీ ఊర్లో అయిన ఉండే. ఆడ కరెంట్ పని చేస్తలేదు. మధ్యలో ఇడు కొమ్మలాగా పోయాడు. అందులోకి వెళ్ళి బయటకు హైదరాబాద్కి రాగానే గాంధీ లేచినాం. గాంధీలా ఉన్నాడు 365 రోజులు ఉన్నాడు. బాయ్ మాటలు నమ్ముతున్నావా? మాటలు నమ్ముతున్నావా? నువ్వు నవ్వుకుంటేనే పుట్టినావా లేదంటే పుట్టినాక నవ్వినావా? లే పుట్టేటప్పుడు బాయ్ గట్టి ఎందుకు మాట్లాడతాడు చెప్పు. చిన్నప్పుడు స్పీకర్ మింగిన దాని మరి ఏం కాలే అని చెప్పి అది ఏం రాలే, ఎంకలికెళ్ళి రాలే మళ్ళీ. దాని మరి అది చూసుకోలేను నేను. నిద్ర కూడా పోతాను నేను బాత్రూమ్. అది కూడా పెడి మనం ఆ తిన్నవాడు బాగా పిచ్చోని చేస్తాడు. తిన్నంటే మంచి మంచి కన్ను అంటాను. ఏమంటావు తిన్నంటే మంచి మంచి కన్ను అంటాను నేను. బాయ్ నువ్వు ఇక ఒకసారి ఇట్లా టాకీ ఏదో ఒకసారి కోసం పాడదా? చలో బాయ్ అందరి కోసం అందరి కోసం పాడతా, కానీ మీకోసం నేను వాడాలంటే నేను మినిమం అది. అరే వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం రా బాయ్. టాకీ టాకీ బతిని డప్పాంగుడోలు బతిని గుమా బతిని గుమ్ము టాకీ బతిని డోలు మయ్యా డోలే అరే డోలు మయ్యా డోలు మయ్యా డోలే లాకుడి బారిని నన్నన కాబడికి బారిని తమాషా 11 తారీఖు వస్తుంది. తమాషా బంద్ చేశాని తమాషా అని ఎవరికైనా చూపించండి రా. కూర్చోరా భాష భాషా గీషా అంటున్నారు. కోమలా దింపేస్తా. అరే ఇప్పుడు నింపుదు రేపు వస్తుంది నల్లా చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే గింపేస్తా అంటుండ్రాడు. ఆయనకి రేపు 6 గంటలకు వస్తుంది అని చెప్పి నల్లా. రేపు 6 గంటలకు నల్ల వస్తా అంటే రేపు నింపు గట్టిగా కాదు దినోబాయ్ నువ్వు అట్లా ఊకే వేసుకోవద్దు. సరే చెప్పు సత్. ఇగో సత్ నాదొక్కటే, నా జిందగీ ఎంతో నవ్వాలా, ప్రజలను నవ్వియాలా మనం. మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీత. కానీ నేను ఎప్పుడైతే ఏడ్చుకుంటుండా నేను అదొక్కటి. గమ్మునుండు చింటూబాయ్ గరం అవుతుంది బాయ్. నువ్వేమన్నా అడగాలనుకుంటున్నావు చింటూబాయ్? ఇట్లా కోపం ఊకెందుకు వస్తుంది బాయ్? నాకు అర్థం. ఉప్పు బుక్తాడు. ఉప్పు తిన ఉప్పు చేసిన బాయ్ కోపం వస్తుంది అంతే అంటావు. మళ్ళీ ఈడు చూస్తే ఇంకా ధమాకా రాబోతుంది బాయ్ నాకు. ఎందుకు సార్ మీరు ఇద్దరు కాసు దోస్తులే బాయ్? చిన్న ఉన్నప్పుడు మీరు కలిసి చేసిన దోస్తాన్ ఏంది బాయ్? ఏం లేదు బాయ్, ఓ రోజు క్రికెట్ ఆడినాం. క్రికెట్ ఆడుతుంటే ఆ బాల్ అనేది ఒకటే వచ్చేసి డైరెక్ట్ వాటర్ లో పడిపోయింది. నా కోసం బాల్ తెద్దామని చెప్పేసి పోయిండు అల్లకే. పోయిండు అల్లనే ఉన్నాడు. కానీ మరో జన్మలో మళ్ళా ఒకటి పెద్ద అయ్యాడు దాన్ని. బాల్కి పోయాలి కూడా ఉంటా ఒక మాట. మరి అన్ని వేస్ట్, నీకు తెలియదు దీని గురించి ఉబ్బరి అంతా. సరే బాయ్. ఎందుకురా రే మచ్చా దెబ్బలు తింటావా?
నేను ఏమంటున్నా తెలుసా? చెప్పు బాయ్. బాయ్ అని అడుగు అని అన్నాడు నేను కొట్టేస్తున్నా ఇప్పటి నుంచి నేను కొట్టేస్తున్నా. పిచ్చి తీయాలి ఆపరేషన్ మళ్ళీ అదే అంటున్నా. చింటూ గాను గరం మాకు మళ్ళా నేను తీసేస్తా. తెలుసు తీసేస్తావు. నీ పాత ఇప్పుడు చలో भाई भाई सबका सुनना अपन का करना. अपन का वही करना बात है. क्या बात है सच में बोले. अभी से क्या शुरू करना है अपन शुरू करे तो भाग जाना. भाग जाना. भाग जाना. मजा आया चोराला फिल्म कास्ट की ₹2 ఇస్తే నాకు తినేదరం నాకు తినేదరం కానీ కొట్లాడితే ఓడి కొట్లాడాడు మాలా ఇమ్రా బేటే మాలా రామ్నగర్ వాళ్ళే బడే అన్నారు వాళ్ళే. अच्छा अरे अच्छा चिन्ना वाला कोटरू भाई भी इष्टम रामनार वाले अच्छे वाले को लगड़ वाले तेरे बहन को तेरे साली को बहुत जेल को जाके आने वाले. अरे मल्ला गट्टिया रामनार वाले बड़े दिल वाले तेरी बहन को तेरे साली को बहुत जेल को जाके आने वाले. బెల్ జైలు అంటారా బాబు? చింట అంటారు తెలుసుగా, చేప అంటారు. మళ్ళా మస్తు పెడితే నవ్వుతున్నాయి బాబు నువ్వు. సరే ఇగో ఇప్పటి నుంచి వీడియోలు డైలీ వస్తున్నాయా లేదా? ఇది డైలాగ్ కొట్టాలా? మంచి డైలాగ్. ఏమై చేసినవే నువ్వు దిన్ను అని రీల్ కుక్క లైక్ కొడుతులే నీ నవ్వు. అరే చింటూబాయ్ అంటే మినిమం డైలాగ్ అలా పెడతాడు షుర్మా. మా దిన్ను అని గుండెలు ఉంది చింటూ అని ప్రేమ. చాప ఇంకొకసారి ఉడుతుంది పాప. ఉండకపోతే నీ పేరు చాప అంటే ఉడుతుంది పాప. ఎప్పటి నుంచో స్పెల్లింగ్ అడుగుదాం అనుకుంటున్నాను. అడుగురా అయ్యా, గవర్నమెంట్ స్కూల్ తెలుసా పింటనే పరిశాన్. సుబ్రహ్మణ్యం స్వామి ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ విద్యానగర్ సీట్ నంబర్ 44 తెలుసా? ఆపరేషన్ హ్యాపీ న్యూ ఇయర్. సుబ్రహ్మణ్యం స్వామి ఎడ్యుకేషన్ సొసైటీ తెలుసా? ఆపరేషన్ హ్యాపీ న్యూ ఇయర్. సుబ్రహ్మణ్యం స్వామి ఎడ్యుకేషన్ సొసైటీ హై స్కూల్ విద్యానగర్ సీట్ నంబర్ 44 తెలుసా? ఆపరేషన్ హ్యాపీ న్యూ ఇయర్. అలా ఉంటుంది సార్. నేను పిచ్చోని, నేను పిచ్చోని. నీకు ఇది కావాలంటే నాకేం చేసుకోవాలి? పిచ్చి కోసమే పుట్టానని నా ఊపిరన్నది. అపురా నోట్లకెళ్ళి వాసన పోతున్నాయి. మస్తు అయిపోయింది. నేను ఆపరేషన్ తీసే పెట్టేస్తా. అరే ఏదో సర్జరీ అంటే ఏపీ రాదరా. అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాల్. అరే సర్జరీ కడుపు నా బుగ్గల్లో వస్తున్నాయి నాకు. నీకేస్తున్నావు కడపంటాడు బుగ్గలు అంటున్నాడు మచ్చా. అయ్యో మనం ఎప్పుడు ఇట్లా నవ్వుకుంటా బుగ్గలు పడే నవ్విరమన్నట్టే ఉండాలా మనం. బుగ్గలు పడ్డాయి నవ్వినాం. అవు పడ్డాయి అందరు నవ్వించుకుంటా మనం నవ్వుకుంటా. మన తన గలీజ్ లేదు. అందరు ప్రజలకు ఒకటే చెప్తున్నా, మమ్మల్ని ముంగడికి తీసుకుపోయి సపోర్ట్ చేస్తే చాలు, ఇంకా కంటెంట్లు కాదు కదా. ఖాళీ సపోర్ట్ చేయడానికి వీడియోలు చెప్తున్నా కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం చాలా ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం
కానీ కూర్చొని పాత్ర చేస్తున్నాం కానీ మాట్లాడాలని అగర్సే ఇట్లా బయటికి వెళ్ళి మార్కెట్లో ఇట్లా తిరిగినాం అనుకో తెలుసా తిన్నంటారు మంచి మంచోడు తింటారు వినకుండా వినిపిస్తాడు తెలుసా తింటారు వినకుండా వినిపిస్తాడు తెలుసా వీళ్ళు నింపు కొట్టిస్తాడు ఆడ రమ్లా విశేషం రాకుంది ఏమని చెప్పాలని గురించి చెప్పాలా అరే గాయస్ ఈసారి అయితే నెక్స్ట్ లెవెల్ తెలుసా నేను న్యూస్ శేఖర్ కొడంగల్ వేడిపల్లి స్టార్ ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులు ఏమన్నా తెలుసా శాతాగాని కొడుకులు గాయస్ ఈసారి మేము మంచిగా దిగుతున్నాం యూట్యూబ్ లోకి గాలి బోరాన్ అయిపోతున్నారు ఓడి నేనే లేదు 10 నిమిషాలు 3 వీడియోలు వదులుతున్నాం నువ్వు ఆవాడు చెప్తుండే చెప్పాలి సార్ చెప్పాలి చెప్పులు వేసుకోవాలి చెప్పులు వేసుకోవాలా బాబు అరే దల్లా చూసిరా డైలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది డైలీ అంటే డైలీ నేను ఒకటే చెప్తున్నా కానీ నేను ఒకటే చెప్తున్నా మా దగ్గర ఉండేది ఒకటి అందరూ స్క్రిప్టెడ్ చేస్తారేమో కానీ అట్లా అనొద్దు వాళ్ళు బి కష్టపడతారు అట్లా అనొద్దు కానీ కానీ మన దగ్గర రియల్ ఉంటది స్క్రిప్టెడ్ ఉండదు రియల్ చేసి ఫేమస్ అయినా సాలే రీల్ రా బేటా ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. మావాడు పోతాడు సరే ఇగో రేపటికి అయితే ఫన్నీ పక్క కాదు కదా కలిసిస్తుంటే మొయ్యాలి నిన్ను సరే రేపటికి పుష్పెట్లుంది అంటే ఫైర్ పటాకి చలో రేపటికి ఫన్నీ పక్క అంటారు యూట్యూబ్ లో. సో గాయ్స్ ఏమొద్దు బండాని రెండైనా వండ ఇంత పెద్దకుండా కావాలని అనకుండా ఓవానికి నా హ్యాపీ న్యూ తెలుసా హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది ఒకటి ఇక్కడ బండ మీద బండ రెండైనా బండ అన్నాడు కదా అందుకనే తబాకా అయింది రైట్ అయిపోయింది సాయంత్రం అవుతుంది అందరం కలిసి వెళ్ళిపోం సాయంత్రం అవుతుంది అందరం కలిసి సో గాయ్స్ ఇగో టైం కూడా అవుతుంది మేము కూడా ఇంటికి పోవాలి ఇగో ఇంటర్వ్యూ పార్ట్ 3 ఇదే ఇక గాయ్స్ మాకు ఒకటి కావాలి సపోర్ట్ చేయరు కామెంట్ చేయండి మీకు ఎట్లాంటి వీడియోలు కావాలో కామెంట్ 100% కామెంట్ చేయండి బస్ స్టాప్ లో కొట్టాలా చాడబ్బలు డైలీ ఒక వీడియోతో వస్తున్నాం అంతే తెలుసా కింద పైన అంటారా బాబు తెలుసా కొట్టుకోరా బాబు కొట్టుకో గంట కొట్టుకో షేర్ కొట్టుకో సరే మళ్ళా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అరే టైం అవుతుంది ఇంటికి పోదాం రేపు వీడియో కాన్సెప్ట్ వేసుకున్నాం రేపు వీడియో కాన్సెప్ట్ తోనే మేము ప్రిపేర్ అవుతున్నాం ప్రిపేర్ అయిపోతున్నాం నేను ఆగురా నడుస్తున్నా కూసోరా అరే నెక్స్ట్ వీడియో నాకు తెలిసి ఇద్దరికి లొల్లే వీడియో కాదు నేను నింపేస్తున్నా ఈసారి ఇదైతే భయా సబ్స్క్రైబ్ చేయరు తెలుసా సీతారాం మమ్మీ ఐ లవ్ యూ సబ్స్క్రైబ్ చేయరు గంట కొరి కామెంట్ చేయరు మీకు ఏ వీడియోస్ చేయమంటే ఆ వీడియో చేసుకుంటా ముందు బాయ్ మమ్మీ ఇంటర్వ్యూ 3 అయిపోయింది బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ లవ్ యూ